హరే కృష్ణ టు ఆల్. ఓం గం గణపతియే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు బ్రైట్లీ షైన్ యువర్ సెల్ఫ్. వీడియోలోకి వెళ్ళే ముందు పోలిపాడ్యం గురించి నాకు ఎంతవరకు తెలుసో చెప్తాను. ఈ పోలిపాడ్యమి కార్తీక అమావాస్య మరుసటి రోజున వచ్చే పాడ్యమని పోలిపాడ్యం అంటారు. ఆ రోజు నుండి మార్గశిర మాసం ప్రారంభమవుతుంది. కార్తీక మాసంలో శివుడిని పూజిస్తే మార్గశిర మాసంలో విష్ణుమూర్తిని పూజిస్తారు. ఈ పోలిపాడ్యమి రోజున మహిళలు, యువతులు అరటి డొప్పల్లో దీపాలు వెలిగించి నదులు, నీటి కొలంలో లేకపోతే చెరువుల్లో లేక కాలువల్లో పసుపు కుంకుమలతో కలిపి దీపాలను వదులుతారు. తెల్లవారితే పోలిపాడ్యం ముందు రోజు రాత్రి ఇలా అరటి డప్పులన్నీ కట్ చేసుకుని రెడీగా పెట్టుకున్నాము. 31 డేస్కి 31 ఒత్తులు పెట్టడానికి పెద్ద అరటి డొప్పలు. ముందుగా విఘ్నాలన్నీ తొలగించే విఘ్నేశ్వరుని పూజిస్తాం కాబట్టి ఆయనకి 2 ఒత్తులతో దీపం పెట్టేలా చిన్న అరటి డప్పులు కట్ చేశాను. నెక్స్ట్ ఇంకా గంగమ్మ తల్లికి కూడా ఒత్తులు వేయడానికి 2 చిన్న అరటి డప్పులు కట్ చేశాను. ఇవేమో టెంపుల్స్ దగ్గర హారతి ఇవ్వడానికి ఇలా పొడుగ్గా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంకా పోలిపాడ్యమి కథ కంప్లీట్ అయిన తర్వాత బ్రాహ్మణులకి స్వయంపాకం ఇవ్వడానికి వెజిటేబుల్స్ అన్నీ తెప్పించుకొని పెట్టుకున్నాము. ముందు రోజు రాత్రే చింతపండుని ఇలా బాల్లా చేసుకుని ఒక పేపర్లో చుట్టేసి పెట్టేసుకున్నాము. కందిపప్పుని ఒక కవర్లో వేసుకుని ఇలా ప్యాక్ చేసి పెట్టేసుకున్నాము. బ్రాహ్మణులకి స్వయం పాకంలో వెజిటేబుల్స్ ఇస్తాం కాబట్టి ఆ వెజిటేబుల్స్ కూడా ఇలా సెపరేట్ చేసేసుకుని ఒక 6 కవర్స్ తయారు చేసుకున్నాము. 6 స్వయం పాకాలు వచ్చేలాగా మా మరదలు నేను కల్పిస్తున్నాము. సో అందుకే ముందు రోజే మేము ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇలా సపరేట్ చేసేసుకుని 6 కవర్స్లో వేసేసుకున్నాము. ఇంకా 31 డేస్కి 31 ఒత్తులు ఇలా బాక్సుల్లో సర్దేసుకున్నాము. మార్నింగ్ అరటి డొప్పల్లో ఈజీగా పెట్టేసుకోవడానికి. ఇంకా పసుపు కుంకుమ అక్షంతల బాక్స్ కూడా రెడీ చేసేసుకున్నాము. ఇంకా వెజిటేబుల్స్ అన్నీ ప్యాక్ చేసేసి 6 కవర్స్ తయారు చేసుకున్నాము కదా, ఆ 6 కవర్స్ పక్కన పెట్టేసుకున్నాము. దేవుడికి ఇవ్వడానికి, ముత్తైదువులకు ఇవ్వడానికి అరటిపళ్ళు తెప్పించుకున్నాము. అవన్నీ కూడా ఒక పక్కన పెట్టేసుకున్నాము. ఇంకా బ్రాహ్మణులకి వెజిటేబుల్స్తో పాటు రైస్తో పాటు పెరుగు కూడా ఇద్దామని ఇలా కర్డ్ ప్యాకెట్స్ తెప్పించుకున్నాము. ఇంకా తెల్లవారే లేచి తల స్నానం చేసేసి చలివిడి, వడపప్పు, అటుకులు ప్రసాదం రెడీ చేసి పెట్టుకున్నాము. ఇంకా తమలపాకులో పసుపు వినాయకుడిని తయారు చేసి పద్మంలో పెట్టాము. ఇంకా నది, కాలువ, చెరువుల దగ్గరికి వెళ్ళలేని వారు ఇలా ఇంట్లోనే ఒక ఇత్తడి పళ్ళెంలో వాటర్ వేసుకుని ఆ వాటర్లో పసుపు, కుంకుమ, అక్షతలు ఇంకా పువ్వులు వేసుకుని ఇలా రెడీ చేసుకుని పెట్టుకుని ముందుగా విఘ్నేశ్వరుని పూజ చేసేసుకుని ఆయనకి నైవేద్యం సమర్పించి ఆ తర్వాత 31 రోజుకి 31 ఒత్తులు వెలిగించేసాము. అరటి డప్పులో ఉన్న ఒత్తులకి పసుపు, కుంకుమ, అక్షంతలు వేసి చిన్న బెల్లం ముక్క నైవేద్యం పెట్టి వాటర్లో వదిలేసాము. ఇంకా గంగమ్మ తల్లికి 2 ఒత్తులు వేసి వదిలాము. ఇంకా ఒత్తులు వాటర్లో వదిలేసాక కొంతసేపటికి తెల్లారిపోయింది. ఇంకా తెల్లారాక తులసి మొక్కకు పూజ చేసాము. ఇంకా తులసి మొక్క పూజ అయిపోయిన తర్వాత ఇంకా టెంపుల్కి వెళ్ళడానికి అన్నీ సర్దేసుకున్నాము. ఇలా ఇంట్లోనే ఈ పోలిపాడ్యమి దీపాలను వదిలేసి ఈ సంవత్సరానికి ఇలా జరిపేశాము. అండ్ నెక్స్ట్ వీడియోలో పోలిపాడ్యమి కదా, బ్రాహ్మణులకు స్వయంపాకం, ఉసిరికాయతో దీపదానం చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. Thank you for watching this video. Keep smiling. Stay tuned to Brightly Shine Yourself.